ఎవరన్నారండి అమ్మాయిలు పెంచడం చాలా ఈజీ, అబ్బాయిలు పెంచడం కొంచెం కష్టమని? నో వే. ఒకసారి చూడండి, అస్సలు రెస్ట్ లేకుండా అసలు ఎక్కుతుంది, దూకుతుంది, దొరుకుతుంది. గర్ల్ చైల్డ్ ఆల్సో వెరీ వెరీ రిస్కీ అండ్ వెరీ ట్రబుల్సమ్ టు రేస్. సో చూశారు కదా ఈరోజు ఈ వీడియోలో ఈ అల్లరి గురించి. అండ్ సో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ డీటెయిల్స్ అబౌట్ మై బిజినెస్. సో ఎందుకు మరి ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మై డే స్టార్టెడ్ విత్ పొద్దున్న తను లేచింది కాబట్టి తనకి ఏదో ఒకటి పెట్టాలి. సో తనకి బ్రేక్ఫాస్ట్ కోసం దోశ వేసినాము. ఒక 2-3 డేస్ నుంచి దోశ అనేది తింటుంది ఇష్టంగా. అండ్ ఆల్మోస్ట్ పిండి కూడా అయిపోతుంది. అందుకే ఇక్కడ డైరెక్ట్గా సాల్ట్ యాడ్ చేసి తనకి దోశలు ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఏమైందో తెలియదు వీక్షకి, అస్సలు మార్నింగ్ నుంచి అసలు దిగుతలేదు, నన్ను పట్టుకొనే ఉంటుంది. సో ఐఎమ్ ఓకే విత్ దాట్. కొంచెం ఇబ్బంది అనిపించినా కానీ పాప కొంచెం ఏడవకుండా ఉంటుందని చెప్పి అట్లనే హోల్డ్ చేసుకొని దోశలు వేయడం స్టార్ట్ చేసినాను. అండ్ తనకి పెద్ద పెద్ద దోశలు అంటే అంతగా ఇష్టం ఉండదు, తింటుంది. బట్ తనకి హ్యాండ్కి పట్టుకోవడానికి ఈజీగా ఉండాలని చెప్పి ఇలా చిన్న చిన్నగా ప్యాన్ కేక్ టైప్లో చిన్న చిన్న దోశలు వేసేస్తే సో తను హోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ తను కూడా తుంచుకొని తినడానికి ఈజీగా ఉంటుందని ఇట్లా వేస్తుంటాను ఎప్పుడు. అండ్ మనం పిల్లల్ని చాలా వరకు తెలియదు అనుకుంటాము, బట్ వాళ్ళు కిడ్స్ వే స్మార్టర్ దాన్ వి థింక్. చాలా స్మార్ట్గా ఉంటారు. దే నో వాట్ దే ఆర్ డూయింగ్ అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా. అండ్ వాళ్ళకి మనం పనిబడ నేర్పించాల్సిన అవసరం ఏముండదు, మనం చూసుకొని చాలా వరకు నేర్చేసుకుంటారు. మదర్, ఫాదర్, ఇంట్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు అది చూసి నేర్చుకుంటారు. సో అందుకని మనం ఎప్పుడైనా పిల్లల ముందు బిహేవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేయాలి. మన టాక్టిక్స్, మన యాంటిక్స్ మన మీదనే చూపిస్తూ ఉంటారు. అండ్ ఇంతలో దోశలు రెడీ అయిపోయినాయి. ఈ దోశలు తీసుకొని తనకి ఫీడ్ చేయడానికి కూర్చోబెట్టాను. దోశలు ఏమి ఇచ్చినప్పుడు తనకి తినిపించాల్సిన అవసరం ఏమి ఉండదు. సో తనే నేర్చేసుకుంది, తనే మేము ఇట్లా తినాలని కూడా ఎప్పుడు చెప్పలేదు. మమ్మల్ని చూసి ఇలా అన్నం తినాలి, ఇలా ప్లేట్లో తినాలి, ఇట్లా కింద కూర్చొని తినాలి, చేతితో తినాలి అని తనే నేర్చేసుకుంది. తనకే ఇచ్చేస్తాము, తనే తినేస్తుంది. అండ్ షీ లవ్స్ ఎంజాయింగ్ ఇట్. నాకు బాగా అనిపిస్తుంది. షీఈస్ సో మచ్ కొంచెం స్మార్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది నాకు ఎప్పుడు. యా. అండ్ తను తినేలోపు మన పని మనం చేసేసుకోవాలి. మా మేడ్ వచ్చి అంతా క్లీన్ చేసి వెళ్ళిపోయింది. జస్ట్ సోఫాలో ఉన్న ఐటమ్స్ కొంచెం సెట్ చేస్తే నాకు కొంచెం పని తగ్గినట్టుంది. నేను నా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కొంచెం బిజీ డే ఉన్నప్పుడు ఈరోజు కొంచెం బిజీ ఉంది నాకు. ఆఫీస్ వర్క్, ఇంట్లో వర్క్ అండ్ నా బిజినెస్ కొంచెం బిజీ ఉంది కాబట్టి అలాంటప్పుడు నేను హెవీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి నేను మ్యాగీ ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు. అండ్ ఐ లవ్ మ్యాగీ. ఇట్స్ నాట్ లైక్ ఐ డూ ఈట్ అన్హెల్దీ ఫుడ్ అని అట్లేం కాదు. నేను ఆ ఫుడ్ హ్యాబిట్స్ తెలిసి చాలామంది షాక్ అవుతారు. బట్ నేను ఈ మ్యాగీని ఎప్పుడైనా ప్రిఫర్ చేస్తుంటాను. ఇట్స్ లైక్ మై కంఫర్ట్ ఫుడ్ అనిపిస్తుంది ఎప్పుడైనా నాకు. అండ్ వీక్షకు కూడా మ్యాగీ చేస్తుంటే ఎక్కడ లేని ఆతృత వస్తుంది. వచ్చి మ్యాగీ వేసి ప్రాసెస్ అంతా అయిపోయిందాక చూస్తుంది, కావాలంటుంటుంది. వీ డోంట్ ఫీడర్, బట్ షీఈస్ మోర్ ఎగ్జైటెడ్ అబౌట్ ఇట్. తినాలనుకుంటూ ఉంటుంది. నాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేటప్పుడే కొంచెం టైం ఉన్నట్టు ఫీల్ అనిపిస్తుంది. అండ్ ఈరోజు మండే కాబట్టి వన్ ఆఫ్ మై ఫేవరెట్ రీసెంట్ ఫేవరెట్స్ అనుకోవచ్చు, ఫ్రమ్ సిరీస్ చూస్తున్నాను. ఈ సిరీస్ నేను చెప్తున్నాను హైలీ రికమెండెడ్ ఇఫ్ యు ఆర్ లైక్ మోర్ ఇన్ టు కన్వర్జేషన్స్. ఎక్కువ కన్వర్జేషన్, స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టము. ట్విస్ట్లు అంతగానంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ఊకంటే రావు. బట్ మోర్ కన్వర్జేషన్ ఇష్టం ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఐ వుడ్ రికమెండ్. డెఫినెట్గా చూడండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఇప్పుడు సీజన్ 4 వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ యూ వుడ్ డెఫినెట్లీ థ్యాంక్ మీ ఫర్ రికమెండింగ్ దట్ సిరీస్. సచ్ ఎ బ్రిలియంట్ సిరీస్ ఇట్ ఇస్. తను యాజ్ యూజువల్గా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ వర్క్ చేసుకుంటున్నారు. డోర్ ఓపెన్ చేసి కొడతా ఉంటుంది ఓపెన్ చేయమని వాళ్ళ నాన్నని. అండ్ అంతలోపు తనని కొంచెం మూడ్ డైవర్ట్ చేయడానికి ఇలా గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాను. బేసిక్గా తను ఏ గేమ్స్ ఆడినా కానీ మా ఇంట్లో మోస్ట్ ప్రాబబ్లీ 80% ఆఫ్ గేమ్స్ ఆర్ లైక్ మైండ్ రిలేటెడ్ గేమ్స్. లైక్ తనకి షేప్స్ ఇచ్చి ఇలా బస్లో పెట్టమంటాము, షేప్స్ ఇచ్చి ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది దాంట్లో పెట్టమంటాము, లేకపోతే ఏబిసిడీలు చెప్తూ ఉంటాము. అలాంటివి చెప్తూ ఉంటే తనకి టైం ఎక్కువ కిల్ చేసినట్టు అనిపిస్తుంది, మనకు కూడా ఎక్కువ బోర్ అనిపిస్తుంది. అండ్ తనకి స్క్రీన్ టైం కూడా చాలా చాలా తగ్గిన ఫీలింగ్ ఉంటుంది. అఫ్కోర్స్ తను స్క్రీన్ చూస్తుంటుంది, నాట్ ఫోన్, బిగ్ స్క్రీన్ చూస్తుంటుంది, టీవీ చూస్తూ ఉంటుంది. అండ్ టీవీ చూసినా కూడా ఓన్లీ ఏబీసీస్ అవి చూస్తుంది. టీవీ స్క్రీన్ టైం కొంచెం ఎక్కువనే చూస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం తనకి ఈ ప్లే టైం, బయటకు వెళ్ళడం కూడా చాలా చాలా ఇష్టం. మోస్ట్లీ వీ రికమెండ్ దాట్. మాకు పొద్దున టైం లేకపోయినా కానీ మార్నింగ్ లేచి ఒకసారి అపార్ట్మెంట్ చుట్టూ ఒకసారి తిప్పుతాము. అండ్ ఈవినింగ్ ఒక 1 hour
బయట తిప్పుతాము అండ్ అప్పుడప్పుడు నైట్ కారిడార్స్లో తిప్పుతుంటాం. సో పిల్లలకి స్క్రీన్ టైంని తగ్గించడానికి బేసిక్గా మనం ఏం చేయాలంటే ఈ గేమ్స్ ఇష్టపడడానికి కొంచెం టైం పడుతుంది, బట్ అప్పటిలోపు మనం ఇలా బయటవి చూపిస్తే చాలా చాలా టైం అనేది తగ్గిపోతుంది. బయట తిప్పడానికి ట్రై చేయండి. నేను ఫ్రెష్ అయ్యాను ఇంతలోపు అండ్ వీక్షను కూడా స్నానం చేయించాను. తను టిఫిన్ చేసి స్నానం చేసి బయట ఆడుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ డాడీ చూసుకుంటున్నారు, ఎందుకంటే నాకు మీటింగ్స్ ఉన్నాయి, నాకు డే స్టార్ట్ అయింది. సో యాజ్ యూజువల్గా నేను ఓపెన్ చేసి మీటింగ్స్ అన్నీ చూసుకోవాలి. వీకెండ్ తర్వాతకి, ఫ్రైడే తర్వాతకి అండ్ మండే రోజు లాగిన్ అయ్యి వర్క్ చేయాలంటే కొంచెం లేజీ అనిపిస్తుంది. అండ్ ఎందుకంటే ఫ్రైడే రోజు ఎక్కడ స్టాప్ చేసినామో వర్క్ అది రీకాల్ చేసుకోవాలి. ప్లస్ ఫ్రైడే రోజు వీకెండ్ మోడ్లో ఉంటాము. అండ్ మండే రోజు తను ఈమెయిల్స్ ఓపెన్ చేసి ఎక్కడ ఈమెయిల్స్ చదువుకుంటూ మీటింగ్స్ అటెండ్ చేస్తూ అడిగిన అప్డేట్స్ చేస్తూ కొంచెం లేజీ అండ్ బోరింగ్ అండ్ కొంచెం హెక్టిక్ అనిపిస్తుంది. మండే రోజు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేమో అనిపిస్తుంది నాకు వర్క్ పైన. అండ్ ఐ హ్యావ్ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్. సో యూజువలీ నేను సతీష్ ఇద్దరం వర్క్ చేస్తాం కాబట్టి సో వీ డివైడ్. అండ్ ఫార్చునేట్లీ మాకు మీటింగ్స్ ఎప్పుడు కొలైడ్ అవ్వవు, ఎప్పుడో ఒక సినారియోస్లో కొలైడ్ అవుతాయి. కొలైడ్ అయినా కూడా అది మేము మాట్లాడాల్సింది ఎక్కువ ఏమి ఉండదు. సో అందుకని ఎవరైనా ఒకరు ఖచ్చితంగా వీక్ష దగ్గర ఉంటాము. అండ్ సో కొంచెం టఫ్ అనిపిస్తుంది ఎప్పుడైనా మేనేజింగ్, ఇద్దరికి మీటింగ్స్ ఉన్నప్పుడు కొంచెం కష్టం మేనేజ్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైమ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యు నో రైట్, ఐ ఓన్ ఏ బ్రాండ్ కాల్డ్ పవి వస్త్రం. సో అది మేము కస్టమైజ్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు నాకు అది వస్తుంటుంది ఏంటి, ఒక కస్టమర్ మా దగ్గరకు వచ్చి ఒక రిఫరెన్స్ పిక్ చేసి దాన్ని కస్టమైజ్ చేయమన్నారు. మేము ఆల్మోస్ట్ చేసేసాము. సో ఈరోజు డిస్పాచ్ చేయాలి. జస్ట్ ఒకసారి క్వాలిటీ చెకింగ్ చేసి తనకి డిస్పాచ్ చేస్తాము. అండ్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్, ఎందుకంటే తన యూఎస్ క్లయింట్ అండ్ వీ కీప్ గెటింగ్ యూఎస్ క్లయింట్స్. ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ అస్. ఇలా వర్క్ చేసుకుంటూనే ఉండగానే లంచ్ టైం వచ్చేసింది. అప్పటి వరకు వీక్ష వాళ్ళ డాడీ దగ్గర ఉంది. సో బయటకు వచ్చి చూస్తే మేడం గారు ఫుల్ జాలీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ హాయిగా ఉన్నారు, చిల్ అవుతుండే. సో ఇదే టైం అని నేను లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఐ కేమ్ అరౌండ్ 10 to 1 కలా వచ్చాను బయటికి. సో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ లంచ్ లైక్ ఫర్ మీ ఓన్లీ, లైక్ కొంచెం కర్రీస్ సాంబార్ అట్లా వేసుకుందామని వచ్చినాను. బట్ అన్ఫార్చునేట్ తెలియదు ఈరోజు వీక్షకి ఏమైందో, బట్ తను ఎప్పుడు నా దగ్గర నుంచి అసలు దిగుతలేదు, నాకు వంట చేసుకోవడానికి అసలు టైం ఇస్తలేదు. సో ఫ్రిడ్జ్లో ఏముందని చూస్తుంటే ఇట్లా మ్యాంగో కనిపించింది. ట్రస్ట్ మీ గైస్, దోస్ మ్యాంగోస్ వర్ డెలీషియస్, సూపర్ స్వీట్, చాలా చాలా బాగున్నాయి, మస్తు అనిపించినాయి నాకు. అండ్ సో ఫ్రిడ్జ్లో ఎత్తుకుతే కొంచెం లేడీస్ ఫింగర్ పొటాటో అవి కనిపించినాయి, కానీ లేడీస్ ఫింగర్ కొంచెం ముద్రైపోయినాయి. అందుకని ఇంకా ఆలూ ఫ్రై, టమాటో చారు వేసుకున్నాను. నేను టమాటో చారు ఇది మాత్రం నా బెస్ట్ రెసిపీస్ అని చెప్తాను. సో ఆ బెస్ట్ రెసిపీ కావాలంటే నేను ఒక 1 of the షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. టమాటో చారు కారం లేకుండా టమాటో చారు వేసుకోవడం ఎట్లా అని, చాలా చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది గాయ్, ట్రస్ట్ మీ. మీరు ఇంకోసారి వేరే రకంగా చేసుకుని అట్లనే వేసుకుంటారు. నాకు ఆ ప్రాసెస్ తెలిసిన కానీ నేను వేరే చేస్తలేరు, మా ఇంట్లో వాళ్ళు కూడా వేరే నచ్చుతలేదు, అది అంత బాగా వస్తుంది. ఒకసారి చూడండి, యూ విల్ లవ్ ఇట్. అండ్ ఐఎమ్ కొంచెం డిసప్పాయింట్ ఉన్నాను నేను, ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇందాక మా కస్టమర్ది ఈరోజు డిస్పాచ్ వీడియో ఉందని. సారీ, డిస్పాచ్ చేయాలని ఒక డ్రెస్. సో ఇది క్వాలిటీ చెకింగ్ చేస్తున్నాను నేను ఈరోజు. క్వాలిటీ చెకింగ్ చేసేటప్పుడు ఐ ఫౌండ్ లైక్ మా మాస్టర్ పెద్ద బ్లండర్ చేసినారు. ఏంటంటే తను ఇచ్చిన సైజ్ కంటే ఒక సైజ్ తక్కువ కుట్టినారు. తను ఎం సైజ్ అని చెప్తే తను ఎస్ కూడా కాదు, కొంచెం ఎక్సెస్లో ఎస్ కంటే తక్కువ సైజ్ కుట్టినారు. అండ్ దానిపైన మేము కొంచెం ఎంబ్రాయిడరీ చేయించినాము. అంతా ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు, రీఫండ్ చేయాలా లేకపోతే లాస్ అవ్వాలా లేకపోతే కస్టమర్ లూజ్ అవ్వాలా అసలు అర్థం కాలేదు. ఏం చేయాలని కొంచెం డిసప్పాయింట్మెంట్లు ఉన్నాను. సో దానికోసం ఎందుకంటే మా చిన్న బిజినెస్ అండ్ ఈ టైంలో కొంచెం లాస్ తెచ్చుకోవడం అంటే లాస్ పోవాలా లేకపోతే కస్టమర్ ఫేత్కి పోవాలా ఇలాంటిది అని కొంచెం డైలమాలో ఉండే, అందుకని కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నా. ఆ డిసప్పాయింట్మెంట్కి తోడు వీక్ష నన్ను అసలు ఫుడ్ చేసుకొని ఇస్తలేరు. ఎన్ని గంటలైంది, నేను 12:40కి స్టార్ట్ చేసినాను. లిటరలీ గైస్ 2 వరకు తను అసలు నన్ను కుక్ చేసుకొని లేదు. అప్పటి వరకు చచ్చుకుంటే ఎట్నో గట్ట వంట చేసుకోవడానికి ట్రై చేసినాను. వంట చేసుకున్నాను, దాని తర్వాతకి దాన్ని పడుకోబెట్టి, అండ్ నాకు చాలా వర్క్ ఉంది, పడుకోబెట్టిన తర్వాత లంచ్ చేయాలి, దాని తర్వాతకి కొంచెం వర్క్ చేసుకోవాలి. అండ్ దెన్ ఆ కస్టమర్ది ఏదైనా ఇష్యూ ఉందో దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలని ఆలోచించాలి, బయటికి పోవాలి. ఎందుకంటే మాస్టర్ ఇంటికి వెళ్ళిపోయినారు, ఊరికి వెళ్ళినారు, ఫెస్టివల్ వస్తుందని చెప్పి. సో ఇప్పుడు దాన్ని నేను ఆల్టరేషన్ మంచిగా ఫిట్ చేయించాలంటే మొత్తం విప్పి మళ్ళీ స్టిచ్ చేయించాలి. సో హైదరాబాద్లో యూ నో రైట్, బొటిక్స్ ఎంత ఛార్జ్ చేస్తారో. సో వాళ్ళ దగ్గరికి పోయి ఎవరైనా కన్సెషన్ ఇస్తారేమో అనుకొని దాన్ని ఎట్లా ట్రయల్ చేయాలి. బికాస్ మేమేమనుకున్నామంటే కొంచెం మేము లాస్ అయినా పర్లేదు, మేము ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, బట్ వీ డోంట్ వాంట్ టు లూజ్ దట్ కస్టమర్ అనిపించింది. ఎందుకంటే ఈసారి తనకి ఇస్తే నెక్స్ట్ టైం ఇస్తారు కదా అనిపించింది. సో అదొక చిన్న ఉద్దేశంతో మేము కొంచెం ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, బట్ వి స్పెండ్ ఇట్ ఆన్ అని డిసైడ్ అయిపోయినాం.
అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ మనం ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేసి 100% ఎఫర్ట్ పెడితే ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా మనకి సక్సెస్ వస్తుందని నేను చాలా చాలా నమ్ముతాను. అండ్ సో నేను ఎప్పుడు ఏది లైట్గా తీసుకోను. అండ్ ఐ వాంటెడ్ గివ్ మై 100%. కొన్నిసార్లు మధ్యలో వదిలేస్తాను, బట్ ఐ 100% షూర్, లైక్ నేను ఎప్పుడైనా 100% ఇస్తే, ఏదైనా హార్ట్ అండ్ మైండ్ పెట్టి ఇస్తే ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో ఎప్పుడైనా నాకు ఏదైనా ఇష్టం ఉంటే ఏది నేను తొందరగా చెయ్యను, స్టార్ట్ చేయను. ఐఎమ్ కైండ్ ఆఫ్ లేజీ కొంచెం. ఏం కాదులే అనుకుంటాను, బికాస్ నేను ఎప్పుడు 100% ఎఫర్ట్ ఇవ్వడానికి ఇష్టపడను నాకు నచ్చిన దాంట్లో. బట్ ఎప్పుడైతే నేను ఇష్టపడాలి చేస్తానో ఖచ్చితంగా నాకు సక్సెస్ ఎప్పుడూ వచ్చింది. కొంచెం అటు ఇటు అయినా కానీ విత్ గాడ్ గ్రేస్, కొంచెం లక్ అండ్ మై హార్డ్ వర్క్ నాకు ఎప్పుడు కావాల్సింది వచ్చింది. సో అందుకని ఈ బిజినెస్ కూడా చాలామంది చాలాసార్లు కొంచెం డిస్కరేజింగ్గా, డిసప్పాయింటెడ్ అన్నారు. కానీ బట్ నాకెందుకో ఇది చాలా ఇష్టం. ఎందుకంటే ఈ హెక్టిక్ వర్క్లో అండ్ ఈ పోస్ట్ పార్టంలో పాపని చూసుకోవడం, కొంచెంలో ఈ కాంటెంట్ క్రియేషన్ అండ్ దిస్ బిజినెస్ అనేది నా మైండ్ని కొంచెం డైవర్ట్ చేస్తుంటుంది. అండ్ నా మైండ్ హార్ట్ అనేది నేను కొంచెం వీటిపైన షిఫ్ట్ చేయడం వల్ల నా మనసు కొంచెం ఈజీగా అనిపిస్తుంది నాకు. అందుకని ఎవరు ఎంతన్నా కానీ ఈ కాంటెంట్ క్రియేషన్ అండ్ దిస్ బిజినెస్ నేను ఎప్పుడు వదులుకోవడానికి ట్రై చేస్తలేను. కొంచెం కష్టమైనా కూడా ఇంకొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ చేస్తుంటాను. వీక్షని పడుకోబెట్టి బయటికి వెళ్ళి అవన్నీ ఆ డ్రెస్ గురించి అదంతా కనుక్కొని వచ్చేసరికి ఫైనల్గా మేము కస్టమర్ని సాటిస్ఫై చేయాలని డిసైడ్ అయిపోయాను. మేము లాస్ అయినా పర్లేదు, కస్టమర్ని సాటిస్ఫై చేయాలని డిసైడ్ అయిపోయి సో ఒక డీల్ మాట్లాడుకొని వచ్చినాము వేరే బొటిక్ దగ్గరికి. సో రేపు మార్నింగ్ వెళ్ళి ఒకసారి తనకి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. సో కైండ్ ఆఫ్ హెక్టిక్ అండ్ ఇంతలో కొంచెం వర్క్ ఉండే, మీటింగ్స్ ఉన్నవి, అవన్నీ అరేంజ్ చేస్తూ వీక్షతో కొంచెం ప్లే టైం. వాళ్ళ డాడీ ఇప్పుడు వీక్ష పడుకుంది కూడా, వాళ్ళ డాడీ అక్కడ ఉన్నారు. అండ్ ఇట్లా వర్క్ చేసి నైట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఇట్ ఆల్మోస్ట్ 6:37. నేను ఒక 6:30కి మీటింగ్స్ ఉన్నాయి అండ్ ఐ కంక్లూడ్ మై ఆఫీస్ అట్ 7:30 అరౌండ్. అప్పుడు ఆపేస్తాను. అండ్ దాని తర్వాతకి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాను. డిన్నర్ ప్రిపేర్ చేసుకుని వీక్షకి ఫీడ్ చేసి తనకి పెట్టి అండ్ అరౌండ్ 9కి అలా తనకు పడుకోబెడతాను. సో తను పడుకోబెట్టే టైంలో మా హస్బెండ్ మొత్తం హాల్ని, కిచెన్ని మొత్తం క్లీన్ చేసి పొద్దుటికి మేడ్కి కొంచెం ఈజీగా ఉండేటట్టుగా వేస్తాడు. సో దట్ ఐ డోంట్ స్ట్రెస్ అండ్ ఐ కెన్ టేక్ ఇనఫ్ రెస్ట్ అని. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ టైం ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో వస్తాను. అండ్ హోప్ దట్ రియలీ హెల్ప్స్ యూ ఆల్. అండ్ 80% ఆఫ్ మై కంటెంట్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. సో మంచి యూస్ఫుల్ కంటెంట్ ఇస్తూ ఉంటాను నేను. సో ఎవరైతే ఫస్ట్ టైం చూసుకుంటున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ కీప్ sharing this channel, and thank you so much. Bye bye.